హాయ్ అండి, ఈ రోజు నేను ఒక గొప్ప శుభవార్త చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నేను అదేంటనుకుంటున్నారా, నటరాజ్ డాన్స్ అకాడమీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ తర్వాత ఒక ఈవెంట్ అయితే చేస్తారు. ఆ ఈవెంట్ కి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని పిలిపిస్తూ ఉంటారు. సో ఈసారి ఎలాంటి సెలబ్రిటీని పిలిపించారు, ఏ సెలబ్రిటీ వస్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఓ మాస్టర్ ఏదో చాలా ప్రాక్టీస్ లో ఉన్నారు. దేని గురించి ప్రాక్టీస్ చేస్తున్నారో, మరి ప్రోగ్రామ్ గురించి ప్రాక్టీస్ చేస్తున్నారేమో. మాస్టర్ ని అడిగి తెలుసుకుందాం. మాస్టర్, మీతో చిన్న పని ఉంది, ఒక్క నిమిషం ఇక్కడ రండి. మాస్టర్ మీరు వస్తున్నా. హాయ్ మాస్టర్. హాయ్ శిక్ష, ఎలా ఉన్నావు? బాగున్నాను మాస్టర్. సో మీరు చూస్తుంటే చాలా బిజీగా ఉన్నారు. సార్ మాస్టర్, నాకు ఒక చిన్న డౌట్. ఏం లేదు, ఎవ్రీ ఇయర్ మీరు ఏదో ఒక పెద్ద సెలబ్రిటీని అయితే పిలిపించి ఆ ప్రోగ్రామ్ అయితే గ్రాండ్ సక్సెస్ చేస్తారు. సో ఈసారి మీరు ఏ సెలబ్రిటీని పిలిచారు, ఎలాంటి ప్లాన్ లో ఉన్నారు, అది కొంచెం మా ఆడియన్స్ కోసం చెప్తారా? ఈ ఇయర్ మనము ఫ్రీ సమ్మర్ క్యాంప్ అయితే పెట్టుకుంటున్నాం. వావ్, ఫ్రీ సమ్మర్ క్యాంప్ నెక్స్ట్ మంత్ అంటే April 6th మెగా ఆడిషన్స్ అనేది జరుగుతుంది. ఆ మెగా ఆడిషన్స్ కి ఓన్లీ 100 రూపీస్ మనం చార్జ్ చేస్తున్నాం. ఓకే, 100 రూపీస్ అంటే అది ఎంట్రీ ఫీజా మాస్టర్? కాదు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాటర్ స్నాక్స్ ఏదైనా ఇచ్చేది, వాళ్ళ కోసమే ఆ డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాం. అంతే, మనం ఏం తీసుకునే ఎంట్రీ ఫీజు అనేది లేదు. ఓకే, సూపర్. చూసారు కదండి, ఎంట్రీ ఫీజు కాదు, జస్ట్ అంటే డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన వాళ్ళకు వాటర్ బాటిల్ ఏదైనా చిన్న స్నాక్స్ కోసం మాత్రమే అది. సో ఈ అవకాశం అయితే నిజంగా అనంతపూర్ వాళ్ళకైనా, లేకపోతే ఎక్కడ టోటల్ అనంతపూర్ ఎక్కడి నుంచైనా రావచ్చు, ఆడిషన్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనము మన యాన్యువల్ డే ఇప్పుడు May 25th జరగబోతోంది. ఆ 25th యాన్యువల్ డేకి వీళ్ళని కనీ విని ఎరగరు అనంతపూర్ చరిత్రలోనే మన లాంటి ప్రోగ్రామ్స్ ఎవరు చేయరు. మనల్ని మనమే బీట్ చేసేటట్టు ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నాము. దానికి మంచి కొరియోగ్రాఫర్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన కొరియోగ్రాఫరు గణేష్ మాస్టర్ వస్తున్నారు. గణేష్ మాస్టర్ అంట, మనము చాలా టీవీ షోస్ లో చూస్తూనే ఉంటాం, ఆయన పర్ఫార్మెన్స్ చించేస్తాడు. సో అలాంటి మాస్టర్ ని మనం కలుసుకోవాలి అంటే మనము ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు, ఓన్లీ అనంతపూర్ వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు డాన్సర్లు అయితే, మీరు చెయ్యాలి అని మీలో తపన ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో టీవీ షోలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నానని బాధపడే వాళ్ళు గణేష్ మాస్టర్ ముందు పర్ఫార్మెన్స్ చేసే అవకాశం మీకు వస్తుంది. సో దీన్ని మీరు, మీ అవకాశాన్ని మీరు నిజంగా అంటే యూజ్ చేసుకోండి. గణేష్ మాస్టర్ ముందు మిమ్మల్ని పర్ఫార్మెన్స్ చేయించడానికి నేను రెడీ ఉన్నాను. అయితే మీరు రెడీగా ఉన్నారా?